ఈ నెల 19న కడపలో జరగనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఆవిష్కరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. అదేవిధంగా ఎస్సీలపై జరుగుతున్న దాడులపై విక్టర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ వల్లే అరెస్టులు జరగడం లేదని, ఇదే విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్కు చెప్పడం జరిగిందన్నారు. ఈ అంశం రాష్ట్ర పరిధిలో లేదని కేంద్రం పరిధిలో ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ కేసులోనూ అరెస్ట్ ఉండక్కర్లేదు, అరెస్ట్ చేయక్కర్లేదు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని ఒక ఉత్తర్వులు ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి, ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యత తీసుకున్నా, అంటే 2021 ఆగస్టు 24 బాధ్యత తీసుకుని 30వ తారీఖున నేను ఢిల్లీ వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి చెప్పాను. వచ్చి దీనివల్ల క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఉద్యమాలు చేసి అవుతున్నాయి. మా ప్రాంతంలో ఈ కేసు పెట్టించి 10 రోజులు, 2 నెలలు, 3 నెలలు జైల్లో పెట్టించిన అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. చిన్న కేసుల్లో అరెస్ట్ అయిపోవటం వలన వాడికి భయం ఉంటుందా, మళ్ళీ అదే వ్యక్తి వచ్చి అట్రాసిటీస్ చేస్తున్నాడు మా కమ్యూనిటీ మీద. మీరు చెప్పింది ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. నేను కూడా దీని మీద త్వరలో మంచి కార్యక్రమం, అంటే ఆల్రెడీ చెప్పొచ్చాను. అరెస్ట్ జరిగితే మళ్ళీ కేసులు రిపీట్ అవ్వవు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతున్నాయి. ఐ నో దట్ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి, ఎస్సీ ల్యాండ్స్ దోచుకోబడుతున్నాయి, ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి. కేవలం అరెస్ట్, మీరు అన్న ప్రశ్న చూడు, అరెస్ట్ లేకపోవటం వల్ల ఈ కేసులు రిపీట్ అవుతున్నాయి. దాని మీద నా పరిధిలో లేదు, రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో లేదు. అది పార్లమెంట్లో కూర్చుని సుప్రీంకోర్టులో లా కమిషన్ ఎంటర్ అయ్యి ఈ కేసు యాక్చువల్లీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ బీయింగ్ అన్